వెల్కమ్ టు విటీవీ ఆంధ్రప్రదేశ్. ఏఎస్ఆర్ జిల్లా పాడేరు మండలం సలుగు పంచాయతీ బూరుగు చెట్టు గ్రామం. 2 కాళ్ళు పనిచేయక ఉన్న స్థానానికే పరిమితమై ఉన్న ఒక వికలాంగు అభాగ్యురాలి గూడు. అయ్యా, 2019లో నాకు వచ్చిన పెన్షన్ నిలిపివేశారు, దయచేసి నా పెన్షన్ నాకు మంజూరు చేయండి అంటూ పాంగి దస్సు పలుమార్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన ఫలితం శూన్యం. తమ పేరు స్వల్పంగా మార్పు చేయాలని చెప్పగా సచివాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదని ఆమె ఆవేదన చెందారు. ప్రభుత్వం వికలాంగుల కోసం అందించిన పెన్షన్లు 2 కాళ్ళు లేని తమలాంటి వారికి రాకపోతే మరింకా ఎటువంటి వారికి మంజూరయ్యే అవకాశం ఉంటుందని ఆమె ప్రశ్నించారు. పలుమార్లు కార్యాలయాల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగే అవకాశం తనకు లేదని, దైనందినీయమైన పరిస్థితిలో తాను జీవనం సాగిస్తున్నానని, ప్రభుత్వ అధికారులు తమ మొరను ఆలకించి పెన్షన్ మంజూరు చేయాలని, తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నానని, తినడానికి కూడా ఇబ్బందులు పడుతున్నానని అధికారులు స్పందించి తనకు పెన్షన్ మంజూరు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సలుగు పంచాయతీ పాడేరు మండలం బూరుగు చెట్టు గ్రామం అనేది అల్లూరి సీతారామరాజు జిల్లా. ఇలాంటి లోటుపాట్లు చాలా ప్రాంతాలలో ఉన్నాయి. ఎన్నో ప్రాంతాలకి తిరగడం జరిగింది, కానీ కొన్ని సందర్భాల వల్ల వీడియోస్ పెట్టిన, స్టేట్మెంట్లు ఇచ్చిన ఎవరు పట్టింపుకున్న దాఖలాలు లేవు. ఈవిడ పేరు పాంగి దసాయి, అంటే దస్సు అని ఉంది. ఈవిడ అన్నగారి పేరు కూడా దస్సు. అక్కడ ఏంటంటే దస్సు అనేసరికి వైపపు కామేశ్వరరావు, వీళ్ళ అన్నగారి పేరు దస్సు అనేసరికి సన్నపు చికెను, ప్లేస్ ఊరు కూడా బురదపాడు విలేజ్. సలుగు పంచాయతీ బురదపాడు విలేజ్, పాంగి దస్సు. బూరుగు చెట్టు విలేజ్, పాంగి దస్సు, వైపపు కామేశ్వరరావు. ఇక్కడ బూరుగు చెట్టు విలేజ్. అయితే గత ప్రభుత్వం హయాంలో ఏం చేశారంటే వీరికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, ఎటువంటి ఏది కూడా వెరిఫికేషన్ చేయకుండా పెన్షన్ అన్నది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్దంతరంగా నిలిపివేశారు. ఈవిడ పూర్తి డిజాబుల్డ్, కాళ్ళు రావు, నడకన్నాడికి అసాధ్యం, నడవడం కష్టం, ఉన్న చోటే పరిమితి. మీరు చూసారు, చిన్న వీడియో కూడా పెట్టాము. అలాగే చిన్న ఇరుకు గదిలో ఉంటున్నారు. ఈవిడికి ఆధారపరంగా చూస్తే ఓల్డ్ పెన్షన్ వర్తిస్తుంది, వితంతు పెన్షన్ వర్తిస్తుంది. అంటే విడో పెన్షన్, మళ్ళీ వితంతు అంటే ఏమిటి అనేసి అంటారు. విడో పెన్షన్, భర్త చనిపోయి సుమారు 25 సంవత్సరాలు అవుతుంది. అలాగే ఏజ్ పరంగా 60 సంవత్సరాలు పైబడి ఉంది. ఈ విధంగా పెన్షన్ వర్తిస్తుంది. అలాగే డిజాబుల్డ్ పెన్షన్ అంటే వికలాంగులకు ఇస్తారు కదా, ఆ పెన్షన్ వర్తిస్తుంది. ఇన్ని ప్రూఫ్లు ఉండి 2019, 2018 చివరి వరకు ఇచ్చారు. 2018, 17 వరకు ఇచ్చారు ఇక్కడ రికార్డెడ్గా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. అంటే ఇదే ప్రభుత్వం ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వము అధికారంలో ఉంది, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో 2014 నుండి 18 వరకు పెన్షన్ అన్నది అందించారు. 2019 ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుండే నిర్దాసనంగా నిలిపివేశారు. ఎటువంటి వెరిఫికేషన్ చేయలేదు. ఇప్పుడు ఆధార్ కార్డులో పోనీ గిమ్మెలి అని మార్పించిద్దాం, పేరు మార్పించి చేద్దాం అనేసి అంటే బర్త్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ చేయాలనేసి అంటే 3 నుండి 4-5 వేలు అడుగుతున్నారు బయట చేయించాలంటే. సచివాలయం పరిధిలో చేపిద్దాము అనేసి అంటే సంవత్సరాలు పడుతుంది, నెలలు పడుతుంది. ఏ అధికారి కూడా పట్టించేసుకునే దాఖలాలు లేవు. చాలా సందర్భాలు తిరిగి చేపించుకుందామంటే డబ్బుతో కూడుకున్న ఖర్చు, వీళ్ళకా తీసుకుందామంటే రికార్డు తప్పిస్తే డొక్కాడని పరిస్థితి. ఇలాంటి వాళ్ళకి సాయం చేయండి. ఎందుకంటే పేద ప్రజలు ఉప్పు తిన్నందుకు విశ్వాసంతో పని చేయండి. మీరు పని చేసి పెట్టాలనే కదా ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. గత 2019లో కూడా నేను ఇలాగే అన్ని చాలా వైరల్ అయింది. ఈమె గురించి పెట్టడం జరిగింది, స్పందిస్తామన్నారు. ఎవరెవరో పాడేరు మండల అధికారులు, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేము ఖచ్చితంగా ఈవిడ గురించి పరిష్కార మార్గాలు ఇస్తామన్నారు. అదేమి కాదు, అయ్యా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఏఓ గారు, ఉన్నతమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ఇటువంటి సమస్యలు ఉన్న వారిని స్పందించండి. ఇవే కాదు, చాలా ఉన్నాయి. ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళని ఖచ్చితంగా కూర్చున్న ప్లేస్కి అయిపోయినటువంటి వాళ్ళకి మీరు కనీసం సానుభూతి చూపించండి, ఆప్షన్ ఇవ్వండి. ఆధార్ సెంటర్లో వెళ్తే బర్త్ సర్టిఫికెట్ లేనిదే ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ మార్చడం కానీ, పేరు స్పెల్లింగ్ మిస్టేక్ మార్చడం కానీ, ఇంటి పేరు మార్చడం కానీ అసాధ్యం అని అంటున్నారు. ఆ దస్సు గారి ఆధార్ కార్డు కూడా ఉంది, వాళ్ళది బురదపాడు. అయినప్పటికీ ఊరు వేరు అన్నప్పుడు ఇంటి పేరు ఒకటైనా అన్నదమ్ములు అయి ఉండవచ్చు. ఊరు పేరు వేరైనప్పుడు, తండ్రి పేరు భర్త పేరు మారినప్పుడు పెన్షన్ ఎలా మీరు వెరిఫికేషన్ చేయకుండా తీస్తారు? ఎలా మీరు డిలే చేస్తారు? అది కరెక్ట్ కాదు. తదుపరి అధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీనిపై సమగ్ర విచారణ జరిపి
ఈమెకు న్యాయం చేసి మళ్ళీ ఏదైతే పెన్షన్ ఉంది, అలాగే కూటమి నాయకులు పెద్దలు కూడా ఏదైతే గతంలో పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఆ పెన్షన్ ఐడిని వెరిఫికేషన్ చేసి మళ్ళీ వీరికి అవకాశం కల్పిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే 2019 నుండి ఈ రోజు అప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉండి కూడా 5 సంవత్సరాలు పనిచేశారు, పట్టింపు చేసుకోలేదు. ఎందుకంటే పట్టింపు చేసుకుందామన్నా వీళ్ళ దగ్గర ఖర్చు పెట్టుకోవడం డబ్బులు లేవు. ఇప్పుడు సచివాలయం పరిధిలో వెళ్తే బర్త్ సర్టిఫికెట్ లేనిదే ఆధార్ సెంటర్లో ఏ మార్పులు చేర్పులకి తీసుకోవట్లేదు. దీన్ని ఖచ్చితంగా వేరే ఆప్షన్ ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ వారు మీరు ఖచ్చితంగా స్పందించి దీనిపై సమగ్ర విచారణ చేసి వీళ్ళకి మళ్ళీ పెన్షన్ వచ్చేలాగా సహాయ సహకారాలు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము డిమాండ్ చేస్తున్నాం.